టిఆర్ఎస్ పార్టీ గద్దెలు కూల్చుతున్నారని చెప్పేసి కూడా టిఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. అదే విధంగా ఇక్కడ ఈసీఎల్ ఎక్స్ రోడ్ వద్ద కూడా టిఆర్ఎస్ పార్టీ దిమ్మలు కూలుస్తున్నారు, పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి టిఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. అసలు ఏం జరిగిందంటే అంటే మీరు పర్మిషన్ తీసుకున్నారా లేదా ముందు? జై టిఆర్ఎస్, జై తెలంగాణ రక్షణ సేన, జై కవితమ్మ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నెల మే 20 నుంచి జూన్ 20 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ జెండా గద్దెలు జెండా ఆవిష్కరణకి గద్దెలు కట్టుకోవడానికి కూడా మా అధినేత్రి కవితమ్మ గారు, కల్వకుంట్ల కవితమ్మ గారు మాకు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి ఉన్నారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో మేము అన్ని పర్మిషన్స్ తో నిన్న స్టార్ట్ చేసినాము గద్దె కట్టడానికి. మేము ఇప్పుడు మనం చూడగా ఈసెల్ క్రాస్ రోడ్స్ లో ఉన్నాము. ఆల్రెడీ మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏసీపీ గారిని కలిసి పర్మిషన్ తీసుకున్నాము, అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చినారు. మీరు హ్యాపీగా కట్టుకోండి అమ్మా అని చెప్పేసి అన్నారు. అలాగే మున్సిపల్ నుంచి కూడా మేము జిహెచ్ఎంసీ నుంచి కూడా కప్రా జోన్ నుంచి కూడా పర్మిషన్ తీసుకున్నాము, వాళ్ళు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చినారు. అయితే నిన్న రాత్రి గద్దె స్టార్ట్ చేయగా పోలీసులు అత్యుత్సాహంతో ఒక 10 మంది పోలీసులు గద్దె కడుతున్న సమయంలో మా పిల్లల్ని అత్యుత్సాహం చూయించేసి కొట్టి 10 మంది పోలీసులు ఫోన్లు గుంజుకొని గద్దె కట్టకుండా ఆపేస్తున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ రోజున పోలీస్ వ్యవస్థ ఏం పనులు చేస్తున్నారో అర్థం కావట్లేదు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే హోంమంత్రిగా ఉన్నారు. ఈయన పోలీస్ శాఖకి ఏం ఆదేశాలు ఇచ్చి ఉన్నారో అర్థం కావట్లేదు. ఈ రోజున స్వతంత్రం అనేది తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కరువైంది. ఇప్పుడు ఈసీఎల్ క్రాస్ రోడ్స్ లో ఒకసారి మీరు చూడండి, కెమెరా అటు చూపించండి, ఇన్ని జెండాలు ఉన్నాయి. పక్క రాష్ట్రం వల్ల జెండాలు కూడా ఉన్నాయి. అయినా గానీ మా టిఆర్ఎస్ జెండా గద్దె స్టార్ట్ చేస్తేనే మరి ఈ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఎందుకు అంత భయం అవుతుందో మాకు తెలియట్లేదు. టిఆర్ఎస్ జెండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజల్ని రక్షించడానికే తెలంగాణ రక్షణ సేన ఏర్పడింది. మీరు గద్దెలు కట్టడం ఆపేసినంత మాత్రాన ఏం జరగదు. ఈ రోజున తెలంగాణ రక్షణ సేన ఒక సేన వలె, కవితమ్మ దండు వలె వాడవాడ గదిలేసి ఈ రోజున గల్లీ గల్లీకి కూడా టిఆర్ఎస్ జెండా ఎగురుతుంది. తెలంగాణ రక్షణ సేన తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజల్ని రక్షించడానికే ఉందని చెప్పేసి మీడియా ముఖంగా మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు మొత్తానికి పర్మిషన్ ఇచ్చిందా లేదా? పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాకు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చినారండి. జిహెచ్ఎంసీ నుంచి కూడా మాకు అక్నాలెడ్జ్మెంట్ ఉన్నది. మొత్తానికి జెండా పండుగ నిర్వహిస్తారా? ఖచ్చితంగా నిర్వహిస్తాము. చాలా భారీ ఎత్తున ఇక్కడ ఈసీఎల్ క్రాస్ రోడ్స్ లో టిఆర్ఎస్ జెండా పండుగ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాజరవుతారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా గానీ ఉప్పల్ కాన్స్టిట్యున్సీ, మేడ్చల్ జిల్లా ఈసీఎల్ క్రాస్ రోడ్స్ లో టిఆర్ఎస్ జెండా ఘనంగా పండుగ జరుగుతుంది. దీనికన్నా ఎక్కువ భారీ స్థాయిలో కార్యకర్తలు వచ్చే అవకాశం రాష్ట్ర వ్యాప్తంగా వస్తారండి.